బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. అన్ని జన్మలో కల్లా మానవ జన్మ ఉత్తమమైనది, ఉదాత్తమైనది, అద్భుతమైనది. ఈ జన్మ మళ్ళీ రాదు. దీన్ని సార్థకత చేసుకో. జాతసిహి ధ్రువో మృత్యుహ, పుట్టిన వాడికి మరణం తప్పదు. అనివార్యమగు ఈ జన మరణముల గురించి శోకింపవలదు. బాల్యమందున అజ్ఞానంతో ఆటలాడిన, యవ్వనమందున కన్ను మిన్ను గానక కామకృత మదమాశ్చర్యాలకు వావి వరుసలు లెక్క చేయక ఆవుగొడ్డు వలి స్వేచ్ఛగా తిరిగిన, కోడలు తిట్ట, కూతురు కొట్ట, కొడుకు కస్సుమ్మని బయటకు నెట్ట, కన్ను కనబడక చెవి వినబడక వృద్ధాప్యమున మసలిన మానవ జీవితానికి పరమార్థం ఏమున్నది? ప్రపంచంలోని జీవరాశులలో ఏ జీవరాశికి లేనిది ఆలోచన శక్తి, మాట్లాడే శక్తి. అది దైవం మనకు కల్పించింది. అందుకే ఊహ తెలిసినప్పటి నుంచి, మాట్లాడే శక్తి మనకు వచ్చినప్పటి నుంచి దైవనామస్మరణతోనే ఈ జీవితాన్ని పునీతం చేసుకోవాలి, ఈ జీవితాన్ని పావనం చేసుకోవాలి. దైవ మార్గంలో, సన్మార్గంలో నడిచి దైవ ప్రసన్నతకు పాత్రులం కావాలి. ఆత్మహత్య మహాపాపం. అద్భుతమైన ఈ మానవ జీవితాన్ని తెంచుకుంటే మళ్ళీ రాదు. వెనక్కి వెళ్ళిన కాలం, పోయిన ప్రాణం రావడం కష్టం. భగవంతుడు చేతులు ఇచ్చాడు. భగవంతుని ప్రార్థించండి. వీలైతే మానవులకు సేవ చేయండి. మానవ సేవే మాధవ సేవ. ప్రపంచాన్ని జయించాలని బయలుదేరిన అలెగ్జాండర్ అతి చిన్న వయస్సులోనే మరణించాడు. మరణమాసన్నమైనప్పుడు తన వాళ్ళను పిలిచి చెప్పాడు, రేపు నేను మరణిస్తే నా శవపేటిక వైపు నా చేతుల్లో బయట ఉంచి నన్ను సమాధి చేయండి అని. కారణం ఏమిటంటే, ప్రపంచాన్ని జయించాలనుకున్న అలెగ్జాండర్ చివరికి ఒట్టి చేతులతోనే ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళాడని మనకందరికీ సందేశం ఇవ్వాలని ఆనాడు సికిందర్ ఆ పని చేశారు. సింహం సింహాన్ని చూసి భయపడదు, పాము పామును చూసి భయపడదు, కానీ మనిషి మనిషిని చూసి భయపడాల్సి వస్తుంది. ఎందుకు? మారిన మన ఆలోచన ధోరణి, మన పశు ప్రవృత్తి. ఆలోచించండి. అద్భుతమైన మానవ జీవితాన్ని సార్థకత చేయండి. దైవ ప్రసన్నతకు పాటుపడండి, అనుభవించండి, సుఖపడండి. కానీ దైవం నిర్దేశించిన మార్గాలలోనే మీ అనుభవాలను, మీ సంతోషాలను, మీ ఆనందాలను పండించుకోండి. మానవ జీవితాన్ని సార్థకత చేసుకోండి. ఈ జీవితాన్ని ఇచ్చిన దైవం కోసం, సమాజహితం కోసం అహర్నిశలు శ్రమించండి. మళ్ళీ చెబుతున్నాను, జాతసిహి ధ్రువో మృత్యుః, పుట్టిన వాడికి మరణం తప్పదు. కొన్ని మరణాలు మనం రుచించుకోవచ్చు, ఆ నిర్ణయాలు మనం హర్షించలేకపోవచ్చు, కానీ పుట్టిన ప్రతిభాన్ని గిట్టక తప్పదు. నా ప్రజలారా, మానవులారా, మారండి. జీవితాన్ని ఆనందించండి, అనుభవించండి. అత్యద్భుతమైన జీవితాన్ని పండించుకోండి. కానీ పరులకు ఇబ్బంది కలగకుండా, పరులకు ఏమాత్రం నష్టం చేయకుండా మీ జీవితాన్ని మీరు అనుభవించండి. బుద్ధం శరణం గచ్ఛామి, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, మానవ సేవే మాధవ సేవ. భవదీయుడు.